పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాం అనుకోండి, పెళ్లి చూపులకు వెళ్ళాం, అక్కడ కూర్చుని వాళ్ళని మాట్లాడనివ్వాలి, మనం మాట్లాడకూడదు. మనం అక్కడ మాకు ఇంత ఉంది అంత ఉంది చాలా వస్తున్నాయి ఏమిటో మా వాడికి అవ్వట్లేదు అని అన్నాం అనుకో, వీడు పనికి మాలిన వాడని తెలిసిపోయింది వాడికి, ఇక పిల్లనివ్వరు. అలాగే ఇంకా మగపెళ్లి వారు మన దగ్గరికి రాకుండానే మేము పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, కంటిలో రెప్పలా చూసుకుంటాం, బియ్యంలో రాయేలా చూసుకుంటాం అని 10 సార్లు అన్నారనుకో, వాళ్ళని అనుమానించాలమ్మా, చూసుకోరు. అలాగే అన్నిసార్లు ఎందుకు చెబుతున్నారు? చూసుకునేవాడు చూసుకుంటాడు, అక్కడ గ్రహించాలి వెంటనే. వాడు బాగా చూసుకుంటామని చెప్పారు, చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పరు. పైగా అన్నిసార్లు చెబుతున్నాడంటే అనుమానించాలి. చూసుకుంటారు కదా, వెళ్ళి ముందే ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ అంటే పిల్లాడికి ఏదో వ్యవహారం ఉందన్నమాట, అక్కడ అవ్వట్లేదు పెళ్ళి, వాడికి ఏదో ఉంది లోపం. లేకపోతే ఎందుకంటే ఇంతలో చూసుకుంటాం అంతలా చూసుకుంటాం, కంటిని రెప్పల. ఇది 16 సార్లు ఈ డైలాగ్ అవసరమా? అజ్ఞానులు మాట్లాడే మాటలు బయటపడిపోతూ ఉంటారు. ఏమిటో వీడి కుజు దోషం ఉండదు అవట్లేదు, ఇంకెవడో పిల్లనివ్వడు, దోషం ఉన్నా చెప్పకూడదు. అవసరమైతే ఓ శాస్త్రి గారిని పట్టుకుని వేరే జాతకం రాయించేయాలి, శ్రీమద్ రమారమణ గోవిందో అది. లేకపోతే అవ్వవు. ఓ అంత భారస్తే ఆయన రాస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ?